నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం ఇస్తుంది. నేటి సొసైటీలో నిజమైన ప్రేమకి, నిజాయితీగా ఉన్న మనిషికి విలువే లేదు. అబద్ధాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంట పడుతుంది. ఏంటో ఈ సమాజం. మనిషి బ్రతకడానికి నీరు, గాలి, కూడు, గుడ్డ ఉంటే చాలు. కానీ మనిషి మనిషిగా బ్రతకడానికి మానవత్వం కావాలి. ఓడిపోతున్నామని తెలిసినా గెలవడానికి ప్రయత్నించే వారే నిజమైన ధైర్యవంతులు. ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా మాతృప్రేమలో ఉన్న అనుభూతి ఎక్కడా దక్కదు. అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే తినే పచ్చడి మెతుకులు కూడా పరమాన్నాలవుతాయి. మనిషికి కావలసింది ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే. అది ఉంటే చాలు. మనం ఉండేది గుడిసె అయినా 5 స్టార్ హోటల్ అయిపోతుంది. గొప్పవారయ్యేందుకు ఆరాటపడితే సరిపోదు, శ్రమించాలి. ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనం లేదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సార్థకత. నిన్న అనుకున్నది సాధించలేకపోయాననే బాధ వద్దు. నీ కోసం భగవంతుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నించు. ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఈ ప్రపంచంలో మీ మార్పుకు అడ్డుపడుతున్న వ్యక్తి, మిమ్మల్ని పూర్తిగా మార్చగలిగే వ్యక్తి ఒక్కరే. అది మీరే. అసాధ్యం అనుకున్న దానిని ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు సాధిస్తూనే ఉంటారు. వారు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. విజయాన్ని సాధించాలనే లక్ష్యం ఉన్నప్పుడు, ఆ లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత ఉన్నప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది. పక్క పేజీలో ఏముందో తెలియని పుస్తకమే జీవితం. మంచివారు మార్పు కోసం మాట్లాడతారు. అసూయ ఉన్నవారు చులకనగా మాట్లాడతారు. జ్ఞానం కలవారు మౌనంగా ఆలోచించి మాట్లాడతారు. ఈ విషయం ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా కలుపుతుంది అనే ప్రశ్నకి సమాధానం మనిషి ఎప్పటికీ చెప్పలేడు, తెలుసుకోలేడు. ఎందుకంటే ప్రతి పరిచయం వెనుక అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలపై అదుపు ఉండాలి. నలుగురిలో ఉన్నప్పుడు మాటలు పొదుపుగా ఉండాలి. ప్రపంచంలో అన్నిటికంటే బరువైనది ఏంటో తెలుసా? ఖాళీ జేబు. దీనితో నడవడమే కష్టమవుతుంది. విద్య లేనివాడు కాదు వింత పశువు. మానవత్వం లేనివాడే నిజమైన వింత జంతువు. ఎంతగా బాధ ఉండని, ఎన్ని కష్టాలు రాని, కడుపు నిండా ఆకలి, కంటి నిండా నిద్ర వచ్చిన వాళ్లే నిజమైన అదృష్టవంతులు. అహం వల్ల ఏర్పడే అంధకారం అసలు చీకటి కంటే భయంకరమైనది. అహంకారాన్ని వీడండి. గెలుపు ఒక దారిని మాత్రమే సూచిస్తుంది. ఓటమి 1000 దారులను చూపిస్తుంది. అందుకే నిన్నటి ఓటమిని మర్చిపో. రేపటి గెలుపుకై బాటను పరుచుకో. మంచి మాటలు ఎవరికీ నచ్చవు. అలాగే మంచి మనసున్న మనిషికి ఎవరికీ అర్థమవడు. సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది. ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది, చివరి వరకు పరులకు సాయపడమని. రోజు ఒక యాపిల్ తినండి, అది రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. డబ్బు సంపాదించడం గుండు సూదితో నేలను తవ్వడం లాంటిది, చాలా కష్టం. డబ్బు ఖర్చు పెట్టడం ఊదిన బెలూన్ను గుండు సూదితో పగలగొట్టడం లాంటిది, చాలా సులభం. అహంకారంతో నడుచుకునే ఆడది, అనురాగాల విలువ తెలియని మగాడు, వీళ్ళతో స్నేహం జీవితంలో ఎప్పటికైనా ప్రమాదకరమే.